మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పప్రసాదం ఇచ్చే బత్తిని గౌరీశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఇది స్టార్ట్ చేయడానికి గల కారణం, ఎన్ని సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నారు, వారికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది అన్ని వారినే డీటెయిల్డ్గా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. చెప్పండి, ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ ప్రసాదం 1845 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దుద్బోలిలో. ఇది 179వ సంవత్సరం. ఇది అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తూనే వస్తున్నాము. ఇది మాది 5వ జనరేషను. మా అమ్మ వాళ్ళది 4th జనరేషన్ వాళ్ళది. లెగసీ 1 by 1 ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నది. ఇక్కడ దూద్బోలిలో అప్పుడు వెనకటికి ఋషిమునులు ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలి, దీని విశిష్టత ఏంది అనేది ఇక్కడ ఫార్ములా అనేది విశ్లేషణ చేయడం జరిగిందనమాట. ఇక్కడ దూద్బోలిలో మా యొక్క ఈ బాయి మరియు ఈ పూజా గదిలో ఎవరైతే ఋషిముని వచ్చి ఉన్నారో ఆ సమయంలో మా తాత ముత్తాతల వారికి, వీరన్న గౌడ్ గారికి ఈ ప్రసాదం పంపిణీ ఎలా చేయాలి, ప్రసాదం ఎందుకు పనికొస్తుంది, దీనివల్ల లాభం ఏంది అని చెప్పడం ఏంటంటే, ఉబ్బసం రోగులకు ఈ ప్రసాదం అనేది లాభపడుతుంది అన్నమాట. ఈ బాయి నీళ్ళతోని ప్రసాదం అనేది తయారు చేసుకోవాలి, ముఖ్య కారణం ఇక్కడ దుద్బోలిలో. మరియు ఈ ప్రసాదాన్ని ఇక్కడి నుంచి ఎక్కడ కూడా వెళ్ళి ఇవ్వవద్దు, ఒకటి. రెండో కారణం, మా కడుపున పుట్టిన ఆడపిల్లలకు కూడా ఇది ఇది రహస్యం. ఎందుకనంటే వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి, బయటి కుటుంబంలోకి వెళ్తారు కాబట్టి ఈ రహస్యాన్ని ఎప్పుడు కూడా చెప్పమన్నమాట వాళ్ళకు. మూడవది ముఖ్యమైనది, ఈ ప్రసాదం ద్వారా ఏ రకమైన లాభాపేక్ష లేకుండా ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తేనే దీనిది లాభం. ఎవరికైనా కానీ కూడా ప్రసాదానికి డబ్బు ఇవ్వవద్దు, డబ్బు తీసుకోవద్దు. ఇంకా మాకు సంవత్సరం తరబడి కూడా ముఖ్య చెప్పడం ఏంటంటే, సంవత్సరం మొత్తం మేము ఎంతనైతే ఆర్జిస్తామో అందులో నుంచి ఒక 25% దాన ధర్మాలకు, ఇలాంటి కార్యక్రమాలకు వేచించాలనేది మా కుటుంబంలో ఆచరణ యోగ్యంలో ఉన్న కార్యక్రమం. ఇప్పుడు ఇది 179వ సంవత్సరం కాబట్టి, ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా కోవిడ్ ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత 2023లో ప్రసాదం వితరణ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఉన్నది, ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కలెక్టర్ గారు సిఎస్ గారిని కలవడం గిట్ట జరిగినది. వాళ్ళతోని వారి ఆదేశాలు ముమ్మరంగా ఎగ్జిబిషన్ సొసైటీస్ కానీ, పోలీస్కి కానీ, మున్సిపల్ వారికి కానీ, రవాణా శాఖ వారికి కానీ, మొత్తం ప్రజలు ఎక్కడి నుంచి దేశ విదేశాల నుంచి, మన రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాలే కాకుండా రాష్ట్రాలు అంటే నార్త్ సైడు పంజాబ్, హర్యానా, అస్సాం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. లక్నో, యూపీ ఎక్కువగా. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా గాలి కాలుష్యం అనేది ఎక్కువగా జరిగింది కాబట్టి, ముందు ఏమో 3 సంవత్సరాలు ప్రసాదం తీసుకుంటే సరిపోతూ ఉండే, ఇప్పుడైతే 4 నుంచి 5 సంవత్సరాలు అనేది చెప్తూ వస్తున్నాం మేము. ఈ ప్రసాదాన్ని నార్త్ సైడ్ వాళ్ళు మరియు కేరళ నుంచి కర్ణాటక వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. 45 రోజుల పథ్యం చేస్తాము కంపల్సరీ అనేది. ఇందులో ప్రసాదం తీసుకున్న వారు 45 రోజుల పథ్య కార్యక్రమాలు చేసుకున్న దాని తర్వాత ఇంటికి ప్రసాదం ఇస్తాము. దాన్ని ఇంటి దగ్గర తీసుకునే ఉంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకోవాలి. ఇప్పుడు దేశ విదేశాల నుంచి అని అంటే యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దమ్మాం, ఒమాన్, యుఏఈ, ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా జనాలు వస్తున్నారు. ఈవెన్ నైజీరియా నుంచి కూడా వస్తున్నారు. గత దశాబ్దాలు అని అంటే ఎవరో సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒక్కరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, దీనికి విశిష్టత ఏంది అని తెలుసుకొని వాళ్ళు, మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యము ఎప్పుడు కూడా.
మా తాతల ముత్తాతల కాలం నుంచి వీక్లీ పేపర్ అనేది వస్తుండే, అప్పటి నుంచి ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే లేకపోతే అంటే ప్రజలకు వారి ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒకరి ద్వారా ఒకరికి తెలుసుకునే ఇది ప్రచురణలకు ఎక్కువగా వచ్చిందనమాట. ఇప్పుడు గత కొన్ని రోజులుగా కొన్ని సంస్థలను అనుకోండి, వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం జరిగేది ఉచితంగానే జరుగుతుంది. ఉచితంగా భోజన సదుపాయాలు ఉచితంగా, వైద్య కార్యక్రమాలు కూడా మొత్తం ఉచితంగానే జరుగుతుంది. ప్రపంచంలో ఎటు కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం అనేది ఎక్కడ కూడా జరగదు. మా దూద్బోలి మరియు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కూడా ₹1 కూడా వెచ్చించే అవసరం లేకుండా బ్రహ్మాండంగా కార్యక్రమం విజయవంతంగా చేయబోతున్నాం. శంకర్ గారు, ఇప్పుడు మీకు ఇంతమందికి చేప ప్రసాదం పంచాలి అని అంటే చాలా వరకు మందు కానీ చేపలు కానీ కావాల్సి వస్తుంది. అది చేపలు అనేవి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో ఇక్కడ 98 వరకు ఇక్కడ మేము ఫార్మర్స్ దగ్గరికి నుంచి తీసుకొని ఇక్కడ బస్తీ ప్రజలు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చుకుంటుండే. 98 ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ షిఫ్ట్ జరిగిన తర్వాత మంచిగా కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలి కాబట్టి వచ్చిన వరకు లాభాలు జరగాలి. ఎందుకంటే ₹1 ఎక్కడ కూడా తీసుకోము. ఈ రోగానికి బయట హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లక్షల రూపాయలు వెచ్చిస్తారు. ఇక్కడ వచ్చేవాళ్ళు పేదవాళ్ళే కానీ గొప్ప వాళ్ళే కానీ ఎవరైనా కానీ కూడా వారి సొంతంగా ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇక్కడ భోజన సదుపాయాలు అనేవి జరుగుతాయి. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎవరు కూడా 24 గంటలు మేము కంటిన్యూస్ ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ దొరకకపోతే ఇక్కడ దూద్బోలి మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. అయితే అక్కడ గవర్నమెంటు మత్స్యశాఖ వారు ప్రసాదానికి చేప పిల్లలకు వాళ్ళు విక్రయిస్తారు. అందులో మాకు ₹1 కూడా ఏమి లాభం అనేది ఉండదు. గవర్నమెంట్ సప్లై చేసుకుంటుంది, అది వారికే అంతే. సో అంటే ఇప్పుడు ఈ ప్రసాదం తయారీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ప్రసాదం తయారీలో ఓన్లీ మా కుటుంబంలో మా ఆడబిడ్డలు కాకుండా వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ మేము అన్నదమ్ములము, మా అమ్మ వాళ్ళు, మా భార్య వాళ్ళు, మా వదిన వాళ్ళు, వీళ్ళందరం మా అన్న వాళ్ళం, తమ్ముళ్ళు అందరు మొత్తం 32 మంది దాకా అన్నదమ్ముళ్ళు కోడళ్ళు వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. 24 గంటలు మీకు తెలియదు, 24 గంటల సమయం పడుతుంది ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి. మా ధనం అని అంటే మా శక్తి కొలది ఈ ప్రసాదాన్ని ధారపోస్తామన్నమాట. 24 గంటలు అది చేసిన తర్వాత మళ్ళీ వితరణకు మళ్ళీ 3-4 రోజుల అది మనం అని అంటే శ్రద్ధతోని చేసుకోవాలి. ఏది పూజా కార్యక్రమం శ్రద్ధా భక్తులతో చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఆ ప్రసాదం అనేది సరిగ్గా తయారవుతుంది. ప్రసాదం తయారైన దాని తర్వాత ఆ ప్రసాదాన్ని తయారు చేసుకోవడానికి ఏదైతే వనరులు సమకూర్చుకోవాలో ఉంటుందో అది మా ధనంతోనే సమకూర్చుకుంటాం అన్నమాట. ఇందులోకున్న ఎవరిని ₹1 అడగము, చేయము. ఒకవేళ మా దగ్గర భగవంతుడు ఆ సమయానికి ఆ రూపాయి ఎలా కలిగించాడో ఆ భగవంతునికే తెలుస్తుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు ప్రసాదం ఇంతమంది వస్తారు కదా, మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇంత సరిపోతుంది అని, లేకపోతే మీరు ఎంత ప్రసాదం తయారు చేస్తారు? ఈ సంవత్సరము దాదాపుగా అంచనాలు ప్రతి సంవత్సరం 4 లక్షలు 5 లక్షలు అనేది చెప్పుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ లెక్కలు వేరే విధంగా ఉంటున్నాయి కూడా. కానీ ఎంతమంది వచ్చినా కానీ కూడా మా దగ్గర 10 మందే రాని, 100 మందే రాని, 2 లక్షల మందే రాని, 5 లక్షల మందే రాని, ఇంచుమించు 3.5 నుంచి 5 క్వింటాల వరకు మేము ఫస్ట్ మొదటి విడతగా 3 క్వింటాలు తయారు చేస్తున్నాం. దాని తర్వాత ఎలానైతే అవసరం పడుతుందో దాని తర్వాత చేసుకుంటూనే వస్తుంటాం అన్నమాట. 48 గంటలు ఈ కార్యక్రమంలో ఉంటాం. 5 క్వింటాల ప్రసాదం ఒకటి మొదటి, రెండవది చేప ప్రసాదం ఒకటి, కార్తీక ప్రసాదం ఒకటి, ఈ 2 ప్రసాదాలు. మూడవది ఎవరైతే బెల్లంలో తింటుంటారో వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళ కోసం బెల్లం ప్రసాదం ఉంటుంది అన్నమాట. ఆ ఇంచుమించు 45-50 కిలోల బెల్లం ప్రసాదాన్ని తయారు చేసుకుంటాం. అది కూడా కౌంట్ వస్తుంది మాకు.
సో అంటే ఈ చేప ప్రసాదం అనేది చేపతో పాటే ఎందుకు ఇస్తారు? దానికి గల కారణం ఏంటి? చేపతో ఇవ్వడానికి కారణం ఏంటంటే చేప ఎప్పుడైతే మింగిస్తామో మింగినప్పుడు మన ఈసోఫిగస్ ఉంటాయి కదా, ఇదంతా కఫం అనేది పేరుకుపోయి ఉంటుంది. ఆ కఫాన్ని తెంచుకుంటూ ఆ చేప అనేది ప్రపంచంలో నీటిలో ఉన్న జలా మత్స్య చేపలకు ఏదైతే వేడి కానీ బలం కానీ ఎంతనైతే ఉంటుందో వేరే వాటికి అంత ఉండదు అనేది ఒకటి ముఖ్యమైన కారణం. దాని తోకతోని అది మొత్తం కఫాన్ని ఏదైతే పేర్కొంటుందో అదంతా మందు రుద్దుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారనమాట దీనికి. అంటే ఇప్పుడు ఈ చేపను తినని వాళ్ళకు బెల్లంతో ఇస్తారని అన్నారు కదా, సో వాళ్ళకి కూడా ఇంతే ఎఫెక్ట్ ఉంటుందా? చేప తినే వాళ్ళకు 60 నుంచి 70% వరకు కూడా తేడా జరుగుతుంది చాలా వరకు. అంటే ఎవరి దేహ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళకు ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. ఒకవేళ వాళ్ళకు చాలా పాత రోగం ఉందనుకో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అయితే దానికి వ్యత్యాసం ఏంటంటే ఒక 20% 30% వరకు వ్యత్యాసం ఉంటుంది. చేపలోనేమో 30% ఎక్కువ ఉంటుంది. అంటే 60 to 70% అని అంటే 40% అంచనా వేసుకోవచ్చు మీరు బెల్లంతో తీసుకునేది ఉంటే. ఎందుకంటే చేపతో తీసుకునే వాళ్ళకైతే మొత్తం మందు తలుక్కుంటూ వెళ్తుంది కాబట్టి ఇదేమో ఓన్లీ మాత్రం మింగినట్టు మింగుకుంటూ వెళ్తారనమాట. దానికి కొంచెమే తేడా ఉంటుంది, పెద్దగా తేడా అనేది ఉండదు, 30 నుంచి 40%. సో ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు ఇంతమంది వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి స్టే కానీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఇంతకుముందు దూద్వలిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ కార్యక్రమం కూడా మాదే ఉంటుండే అప్పుడు మొత్తం. ఇప్పుడు అక్కడ గ్రౌండ్స్కి వెళ్ళిన తర్వాత కొందరు ఎన్జిఓస్ ఉన్నారనమాట. వాళ్ళు వారి సొంత ఖర్చులతోని బద్రివేషాలు పన్నాలాల్ పిత్తి వారే కానీ, మళ్ళీ అగర్వాల్ సేవాదళే కానీ, అగర్వాల్ సమాజే కానీ, హర్యానా నాగరిక్ సంఘే కానీ, పంజాబీ ఇలాంటి వివిధ శాఖల ద్వారా వాళ్ళు ఎన్జిఓస్ ఉన్నారు. వాళ్ళు నిశుల్కంగా ఎలాంటి బ్రహ్మాండమైన భోజన సదుపాయాలని అంటే ఉదయం 5 నుంచి మొదలు టీ బిస్కెట్ ఉదయం, మధ్యాహ్నం పండ్లు, మధ్యాహ్నం భోజనం, పొద్దున టిఫిన్, రాత్రికి టిఫిన్, రోటీ అంటే రోటీ, పూరి అంటే పూరి, ఇలాంటి విభిన్నమైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. చల్ల నీళ్లు, మజ్జిగ బాటిళ్ళు ఇవన్నీ. మళ్ళీ ఎవరికైతే ఎమర్జెన్సీ గిట ఉంటేనంటే వాళ్ళకు అంబులెన్స్ ప్రొవైడెడ్, వీల్ చైర్స్, మళ్ళీ ఓఆర్ఎస్ వాటర్ బాటిళ్ళు ఇవన్నీ కూడా ఇంత మంచి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారంటే నిజంగా కూడా మేము వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ప్రజల వారి నుంచి కూడా ప్రజల తరఫు నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. నిజంగా మేము పంచేది ఒక ఎత్తునైతే వాళ్ళు 4-5 రోజులు భోజన సదుపాయాలు చేస్తుంటారు ఏర్పాటు. సో అంటే ఈ ప్రసాదం అనేది ఏమైనా విడతల వారీగా పంచుతారా, లేకపోతే ఒకసారి వేసుకుంటే సరిపోతుందా? సంవత్సరానికి ప్రసాదం ఒకటేసారి వేసుకోవాలి. మేము ఇక్కడ చేప ప్రసాదం ఇచ్చిన దాని తర్వాత కార్తీ ప్రసాదం ఇంటికి ఇస్తాము. అది 6 మాత్రలు చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్నాక ప్రతి కార్తీ వస్తుంది, 15 రోజులకు ఒక కార్తీ. ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఈ 3 కార్తీలలో ఉదయం ఒకటి, పరిగడుపున రాత్రి భోజనం చేసిన దాని తర్వాత ఒక మాత్ర, మళ్ళీ 15 రోజులకు 2, మళ్ళీ 15 రోజులకు 2, ఇలా సంవత్సరానికి ఒకటే రోజు 45 రోజుల పథ్యం. పాంప్లెట్లో ఏవైతే మేము వస్తువులు చెప్తామో అవే వాడుకొని భోజనం మటుకు నియమ నిష్టలతో ఉండాలి. అదొకటే మేము కోరుకునేది. ఎంతమంది నియమం చేసుకుంటారో వాళ్ళకు అంత లాభంగా ఉంటుంది అది. సో అంటే ఇప్పుడు మీరు ఇది స్థాపించి దాదాపు 179 సంవత్సరాలు అవుతుందని అన్నారు కదా, అప్పటికి ఇప్పటికీ ఎంత జనాలు పెరుగుతున్నారు? ఇప్పుడు మా వీరన్న తాత వారి ద్వారా ఒకరు ఇద్దరు 10, 20, 30 మంది అప్పుడు వస్తుండేనేమో. మాకు అప్పటిదైతే మాకు తెలియదు. కానీ మా తాత బతిని శంకరయ్య గౌడ్ వారి సమయంలో అప్పుడు 2000, 3000 మంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది కట్టి 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు అట్లా అవుతుంది. అంతకుముందు ఇది 3 అంతరాల భవంతి, ఇది పాతది. అప్పుడు బిఫోర్ అంటే నిజాం టైంలో
కొన్ని సందర్భాలు ఎలా వచ్చినాయనంటే కూడా కిటికీలకించి కూడా బయటికి ప్రసాదం ఇచ్చుకునే సందర్భాలు అనేవి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. అప్పుడు వందల వేలలో వస్తుండే మా తండ్రుల కార్యక్రమం, మా తండ్రి మా నాన్నమ్మ వాళ్ళ సమయానికి వచ్చేసరికి వేలల్లో జరిగిపోయింది. ఇప్పుడు మేము మా సమయానికి వచ్చే వరకు ఇక్కడ మేము దూద్బోలిలో 2 లక్షల మంది మీరు అంచనా వేయగలుగుతారా? ఇక్కడ ఈ సందులలో 2 లక్షల మంది అనంటే సరౌండ్ మొత్తం ప్యాక్ అయిపోతుండే అనమాట. ఇక్కడ నుంచి జరిగిన దాని తర్వాత అప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు 4 నుంచి 5 లక్షల మంది వస్తున్నారు అనమాట. సో అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడ ప్రసాదం పంచేటప్పుడు సమయం సరిపోక లేకపోతే ప్రసాదం సరిపోక కొంతమంది మిగిలిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే 24 గంటలలో మేము ప్రతి ఒక్కరికి చెప్పడం ఒకటి, 24 గంటల లోపల నిరాటంకంగా 24 గంటలు మొత్తం ఇస్తాం. అది కూడా సరిపోతలేదు అని అంటే ఇంకా 3-4 గంటలు ఎక్కువ చేసుకుంటూ వచ్చినాము. కానీ గవర్నమెంట్తో ఒక రిక్వెస్ట్ కూడా పెట్టినాము, ఏంటంటే ఇంకో 12 గంటలు మాకు సమయం వేచించండి అనేది కూడా ఒకటి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ కాకపోతే ఇక పోలీసు వాళ్ళు ఎట్లా ఉంటారో, ఒకవేళ అక్కడ గిట్ట దొరకని వాళ్ళకి ఇక్కడ దూద్బోలి మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రసాదం, ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడ అంతే. సో అంటే ఇప్పుడు ఈ నెల 8వ తారీఖు ప్రసాదం పంపిణీ స్టార్ట్ అవుతుంది అన్నారు. అక్కడ మరి ఫెసిలిటీస్ కానీ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరిగిపోయాయా? ఇప్పుడు మొన్న 4th నాటి నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనాలు వచ్చి ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా భోజన సదుపాయాలు స్టార్ట్ చేయడం జరిగింది, అక్కడ ఏర్పాట్లు స్టార్ట్ చేయడం జరిగింది. R&B వాళ్ళు బ్యారిగేటింగ్ స్టార్ట్ చేసినారు, మున్సిపల్ వాళ్ళు శానిటైజేషన్ ఇవన్నీ సమకూర్చడం జరిగింది, క్లీనింగ్ అదంతా. ఇక బహుశా రేపు ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున్న నుంచి వాటర్ ఇవన్నీ సప్లై గిట అక్కడ ఏర్పాట్లు చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయేది ఒక అంచనా రేపటి వరకు. షెడ్స్ గిట అన్నీ ఇదైంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వర్షపాతం ఉంటుందో తెలియదు. గత 5 సంవత్సరాల కింద ఒకటేసారి థండర్ బ్లాస్ట్ అనేది జరిగింది, మోకాళ్ళ లోతుకు నీళ్లు వచ్చి ఉన్నాయి ఒకటే గంట సేపటి వర్షానికి. అలాంటి ఏది కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన NDRF కానీ DRF వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఏ విధంగా ఆటంకం జరగకుండా అన్ని మంచిగా జరిగేటట్టు. సో మనం విన్నాం కదండి, ఆ ప్రసాదం అనేది ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఎవరెవరికి చేస్తారు అన్నది వారి మాటల్లో విని తెలుసుకుందాం. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడున్న బావిలో వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసి దాని తర్వాత ఇక్కడ మరికొంతమందికి ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అందరికీ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి తెలిపారు. చెప్పండి అమ్మ, ఈ ప్రసాదం పంచేదానికి మీరు స్టార్టింగ్ ఎలా చేస్తారు, ఎలా పంచడం మొదలు పెడతారు? మేము అందరు కలిసి చాలామంది కూర్చొని తయారు చేస్తారండి. అయినాక కూడా ఇక్కడ పూజ చేసిన తర్వాతనే అక్కడికి తీసుకుపోతారు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు. మా కొడుకులు మా బావలు వాళ్ళందరూ ఉండ్రి, చాలామంది ఉండ్రి, వాళ్ళందరూ కలిసి చేస్తారు. చేసి 7 తారీఖు నాడు సత్యనారాయణ వ్రతము ఈ దేవుని పూజ ఈడ చేసిన తర్వాత రాత్రికి మందు తయారు చేసుకొని అక్కడ తెల్లవారుజాము నాడుకు తీసుకొని వెళ్తాం, ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్తాం. అక్కడ ఎవరికైనా కూడా ఇస్తారు, అందరికి ఇస్తారు, ఎంతమంది వచ్చినా అందరికి ఇస్తారు. ఇక్కడ కూడా 3 రోజులు ఇస్తారు. అక్కడ ఒకటే రోజు ఇస్తారు అనుకో, ఇక్కడ 3 రోజుల దాకా ఇస్తారు. మా వాళ్ళందరూ కలిసి ఉంటారు ఇక్కడ. 2-3 రోజులు ఉండి తయారు చేసి సత్యనారాయణ వ్రతము ఈ పూజ చేసిన తర్వాత తెల్లార మందు తయారు చేసుకొని అక్కడ తీసుకొని పోయి అందరికీ ఎవరికి కాదనకుండా ఇస్తూనే ఉంటారు, పంచుతారు. అంటే ఇప్పుడు ఈ మందు ప్రసాదం అనేది ఎలాంటి వారు తీసుకోవాలంటే ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు అని? అస్తమా ఉన్న వాళ్ళు తీసుకోవాలి, దగ్గు సర్ది ఎలర్జీ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, వేరే వాళ్ళు తీసుకోవద్దుగా. సర్ది ఎలర్జీ ఉన్న వాళ్ళే తీసుకోవాలండి. 3 కార్తుల దాకా వేసుకోవాలి మందు. 3 కార్తులు అంటే మృగశిర ఆరిద్ర పునర్వసు పుష్యమి. ఆ 45 రోజుల్లో పథ్యం చేయాలి. 3 కార్తుల మందు ఇంటికి తీసుకెళ్తారు, పాంప్లెట్ తీసుకుపోతారు. దాంట్లో ఉన్నది చూసి చదువుకొని అట్లనే ఏది ఉంటుందో అదే పథ్యం చేసి 45 రోజుల పథ్యం చేయాలి. అట్లా 3 సంవత్సరాలు రావాలి ఇక్కడికి. 3-4 సంవత్సరాలు వచ్చి వేసుకొని పోవాలి. 1 సంవత్సరానికే తగ్గిపోతుంది అనుకో.
అంటే తీసుకున్న వాళ్ళు ఎవరైనా మాకు తగ్గిపోయిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు వస్తారండి, చాలామంది వస్తారు. ఎక్కువ బయటి మందే వస్తారు అనుకో, ఎక్కువ బయటి మందే వస్తారు. చాలామంది బయట వాళ్ళే వస్తారు, ఇక్కడికంటే అక్కడ వాళ్ళు ఎక్కువ వస్తారు. ఒక్కసారికే తగ్గిపోయిందని వస్తారు వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.